ఫ్రెండ్ రాజేష్ అనమాట. తనది మదనపల్లి. ఓకే. సో, మేమిద్దరం ఆ అబ్బాయి నాకు ఎలా పరిచయం అంటే, విజయవాడలో ఉన్నప్పుడు వేరే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బ్యూటీ పార్లర్ ఉండేది. ఓకే. నేనేదో స్పోకెన్ ఇంగ్లీష్ ఏదో నేర్చుకుని ఖాళీగా అమ్మాయి దగ్గరికెళ్తే, అప్పట్లో చిన్న ఫోన్ ఉంటుండే. ఓకే. సో, మేమేం చేస్తుండంటే, బ్యాలెన్స్ కూడా ఏముండదు. ఊరికే 10 నంబర్స్ నొక్కి మిస్ కాల్ ఇచ్చి పెట్టేస్తుండే. ఓకే. ఊరికే టైమ్ పాస్‌కి అట్లా సరదాగా. ఎవరైనా రిటర్న్ కాల్ చేశారనుకో, హలో ఎవరు ఏంటి అలా ఊరికే టైమ్ పాస్ చేస్తుండే. అట్లాగా నా నా దగ్గర కూడా ఒక ఫోన్ ఉండే. నా ఫోన్ నుంచి ఆ అమ్మాయి ఒక నంబరు డయల్ చేసి పెట్టేసింది. ఓకే. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ పర్సన్ నాకు కాల్ చేశాడు. ఓకే. ఎవరు అంటే ఇలా నేను హైదరాబాద్‌లో ఉన్నాను. మీరెవరు? నేను హైదరాబాద్ ఉండేది. మీరేంటి అంటే నేను ఇలా ట్రై చేయడానికి వచ్చానంటే, సరే నన్నేమైనా హెల్ప్ చేయమంటారా అని చెప్పేసి అన్నాడనమాట. అని తను వచ్చాడు. వచ్చి నన్ను తీసుకొని ఎళ్ళాడు. కానీ అవకాశాలు అప్పుడు మా ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అయింది. ఆహ్, మరెలా అండి హాస్టల్ ఫీజ్ కట్టారంటే, అవును 2500 హాస్టల్ ఫీజ్ 1 మంత్‌కి కట్టాను. మరి డేస్ అయిపోతున్నాయి గదా! మరి రిటర్న్ విజయవాడ ఎళ్ళిపోతారా అంటే, అహా! నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటా అంటే, మరి ఎలాగా అంటే, ఏమో ఎలాగో నాకు తెలీదు. నేను వెళ్ళను అనేసి అన్నాడు. అన్న తర్వాత వాళ్ళొచ్చేసి బోయన్పల్లిలో ఉండేవాళ్ళు. ఒక 5, ఓకే. 6 మంది ఫ్రెండ్స్ ఒక డబుల్ బెడ్‌రూమ్‌లో ఉండేవాళ్ళు. తను ఒకసారి నన్ను వాళ్ళ వాళ్ళ దగ్గరికి ఫ్రెండ్స్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ డ్రింక్ చేస్తున్నారు. "నువ్వు కూడా డ్రింక్ చెయ్యి ఏం కాదు" అని చెప్పేసి అప్పుడు అన్నారనమాట. అప్పుడు నాకు బ్రీజర్ ఇచ్చారు. నాకు అలవాటు లేదు. కానీ తాగిన అప్పుడే వామిటింగ్ అయిపోయింది. ఓకే. అప్పుడు నెక్స్ట్ డే నాకు తను హాస్టల్‌కి మనీ తీసుకొనొచ్చి ఇచ్చాడు. హాస్టల్ ఫీజ్ కట్టాడు. "అయ్యో! నీకెందుకు ఇబ్బంది? నువ్వు కూడా ఏం చేయట్లే కదా! మీ డ్యాడీ నీకు పంపిస్తున్నారంటే" "పర్లేదులే నువ్వు హీరోయిన్ అయ్యాక నాకు రిటర్న్ ఇచ్చేద్దు" అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ రూమ్‌కెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు, "హాస్టల్ ఫీజ్ కట్టేసావా?" అంటే, "అవును కట్టా." ఎవరు కట్టారంటే, "రాజేష్ కట్టాడు." "డబ్బులెక్కడ తెచ్చాడో నీకు తెలుసా?" అంటే, "ఏమో నాకు తెలీదు." అంటే, "తన మెడలో ఒక సన్న చైన్ ఉండేది కదా! నిన్నటి దాకా ఉంది. ఈరోజు చూడు లేదు. నీకోసం తను చైను తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చాడు" అనగానే, అమ్మో! నా కోసం ఇంత చేశాడా? ఆ తర్వాత అట్లా లవ్ స్టార్ట్ అయింది. 1 ఓకే. ఇయర్ మేము రిలేషన్ ఉన్నాము. నాకన్నా అతను పెద్దోడే. సో, తనకి అంతకుముందు వేరే ఆంటీస్‌తో వాళ్ళతో కూడా అఫైర్స్ ఉన్నాయి. తను ఓకే. నాతో ఓపెన్‌గా చెప్పాడు. చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇంత తెలిసినోడు ఒక విషయం తెలవదా? అమ్మాయిని కలవాలంటే సేఫ్టీ పెట్టుకొని కలవాలి. కావాలని డైరెక్ట్‌గా కలవడము 3 డేస్‌కి ఐపిల్ టాబ్లెట్ నా చేత మింగించడం. అంటే నాకు ఓకే. ప్రెగ్నెంట్ రాకుండా ఓకే. ఉండడం ఆ! కోసం. డైలీ కలవడము 3 డేస్‌కొకసారి ఐపిల్ వేసుకోవడం. ఓకే. ఇదే పని. నాకు తెలీదు. ఇప్పుడు ₹100 ఆ టాబ్లెట్. అదే అవును. ₹100 సేఫ్టీస్ కొనుక్కొని వాడొచ్చు కదా! సో, చాలా యంగ్ ఏజ్ ఒక 16 ఇయర్స్, 17 ఇయర్స్. 1 ½ ఇయర్ వాడు నా చేత అట్లనే టాబ్లెట్లు మింగిపిచ్చాడు. హ్మ్. దాని రిజల్ట్ నాకు ఇప్పుడు తెలుస్తుంది. నౌ ఐ నీడ్ వన్ మోర్ చైల్డ్. కానీ అలా చేయడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, హెల్త్ ఇష్యూస్ రావడము ఇలా ఉన్నాయి. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగుండండి. మీ బాయ్ ఫ్రెండ్ గావచ్చు, ఎవరైనా గావచ్చు మీకు సెక్సువల్‌గా కలిసేది ఇష్టమైతే కలవండి గానీ ఒకటే రూల్ పెట్టండి. కండోమ్ వేసుకొని కలువు. లేదా ప్రెగ్నెంట్ వస్తే యాక్సెప్ట్ జెయి. అంతేగాని ఐ పిల్స్ గాని ఇవి డాక్టర్స్ కూడా చెప్తారు. అవి ఓకే. అస్సలు ఎవ్వరు వాడకండి. ఎందుకంటే మనం ఆడవాళ్ళం రేపటి రోజున మనకి చాలా ఉన్నాయి ఇంకా పిల్లల్ని కనాలి, ప్రేమగా మనం వాళ్ళని పెంచాలి. మెయిన్ మన బాధ్యత అది. అక్కడ ఇవన్నీ అడ్డంకులొస్తాయి. సో, అలా నేను చాలా సఫర్ అయ్యాను. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు. అంటే ఇవి మేము కొన్ని విన్న హ్మ్. విషయాలు. ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఏదైతే మీరు ఉన్నారో ప్రాపర్‌గా ఒక దగ్గర రూమ్‌లో, స్వాతి నాయుడు రెగ్యులర్‌గా రూమ్‌కొకరిని తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళ హస్బెండ్ ముందర అంటే కొంచెం చిలిపి చేష్టలుగా, చిలిపిగా చేసేవాళ్ళు. దాన్ని తట్టుకోలేక వాళ్ళ హస్బెండ్‌కి మందు అలవాటు చేసుకున్నాడు అనేది. ఓహోహో! అంటే అది దానికి ఓకే. మీరేమంటారు? యాక్చువల్లీ మీరు చెప్పిన డైలాగ్స్ అయితే వైజాగ్ సత్య అనే అతను మా ఇద్దరికి గొడవైనప్పుడు ఇలా చెప్పాడు. ఓకే. కానీ అవన్నీ అబద్ధాలు. నేను అన్ని కూడా ప్రూవ్ చేస్తాను. ఓకే. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా బాయ్ ఫ్రెండ్ అన్నప్పుడు ఓన్లీ నా బాయ్ ఫ్రెండ్‌తోనే ఉంటాను. ఓకే. ఇంకా తనని మోసం చేయను. తనకు కూడా అదే చెప్తా. నాతో ఓపెన్ అప్‌గా ఉండు. వేరే వాళ్ళతోటి లేదు. ఇక షూటింగ్ అంటారా కెమెరా ముందు పెడితే వాళ్ళు ఎలా చేయమంటే అలా చేస్తా. అంటే అక్కడ నాకు ఆ పర్సన్ మీద నో ఫీలింగ్ లేదు. ఓకే. కాకపోతే చూసే జనాలు ఆహ్, బాగా కనెక్ట్ అవ్వాలి. ఓకే. అందుకనే జనాలు గూడా కనెక్ట్ అయ్యారు. సో, మా హస్బెండ్‌కి ఊహ తెలిసినప్పుడు అంటారు ఏమో నాకు మా హస్బెండ్ ఇప్పుడెప్పుడు ఇంటర్‌వ్యూస్ రావట్లేదు. కావాలంటే నేను ఇంట్లోనే తనని మొబైల్ పెట్టి అడిగితే రికార్డ్ చేసి తను చెప్తాడు. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి తనకన్నా పెద్ద ఏజ్ అన్న వాళ్ళతో వేరే ఫ్యామిలీస్ ఉంటారు కదా! వాళ్ళతో కూర్చొని మందు తాగడం బాగా అలవాటు. మేము పరిచయం అయింది గూడా పబ్‌లోనే. అప్పుడు తనకి వేరే గర్ల్ ఫ్రెండ్, నాకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉండే. బ్రేకప్ అయ్యి మేము కలుసుకున్నాం. కొన్ని రోజులు ట్రావెల్ చేసాక లవ్ అయింది. మందు లేకుండా తనుండడు. తనకి మందు, సిగరెట్ ఒక్కపొడి కూడా తినేవాడు. ఇప్పుడు మానేసాడనుకుంటా. తనకు చాలా ఇష్టమనమాట. నాకు డ్రింక్ అంటే అసహ్యం. ఎందుకంటే, నా చిన్నతనంలో డాడీ మందు తాగేసి రోజు ఇంట్లో గొడవలు అవి నచ్చక నేను ఇంట్లోంచి వచ్చేసాను.
కాబట్టి నేను హైదరాబాద్ వచ్చాక చాలా మంది బయట డ్రింక్ చెప్తే నాకు అసలు అదొక విషయం లాగా అని. బట్ కొన్ని రోజులకి ఏమైందంటే లైఫ్‌లో నేను చాలా అలసిపోయాను. చాలా టైర్డ్ అయిపోయాను. బాయ్ ఫ్రెండ్స్ మోసం చేయడం, షూటింగ్స్ లేకపోవడం, చాలా ఇదిగా ఉన్నప్పుడు వేరే ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, "పబ్‌కి రా సరదాగా, లేడీస్ నైట్ ఉంటుంది సరదాగా" అంటే సరదాగా వెళ్ళాను. అమౌంట్ వేస్ట్‌గా ఎక్కడ ఖర్చు పెట్టను. ఫ్రీగా ఇస్తున్నారు కదా లేడీస్ నైటు. సరే తాగిన తర్వాత డాన్స్ ఏస్తే మంచిగా అనిపించింది. హ్మ్. అట్లా అది తప్ప నేను మా హస్బెండ్ లాగా ఆల్కహాలిక్‌ని కాదు. అంటే మందు నేను లేకపోతే నేను కూడా అదంటలేను మేడం ఆ! ఇక్కడ. అయితే ఏమైందంటే సో, మా హస్బెండ్ ఉన్నాడు కదా! మా హస్బెండు చాలా మంది అడుగుతారు. "నువ్వు ఇలా షూటింగ్స్ చేస్తావు గదా! మీ హస్బెండ్‌కి ఏం ప్రాబ్లమ్ లేదా?" అని. షూటింగ్‌లో ఏం చేస్తే హస్బెండ్‌కి ప్రాబ్లమ్ లేదా అంటే, మహేష్ బాబు వైఫ్‌కి గూడా మహేష్ బాబుతో ప్రాబ్లమ్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఒక లిప్ కిస్ చేస్తేనో ఎంత యాక్టింగ్ అయినా అక్కడ రియల్‌గా అయితే జరుగుతుంది గదా! నచ్చదు. షూటింగ్ చేసే ఏ ఒక్కరికి పక్కనున్న వాళ్ళకి నచ్చదు. కాకపోతే మన కోసం వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే మా హస్బెండ్ కూడా నా సంతోషం కోసం, నా కోసం ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఆఫ్ కెమెరా ఎవరితో మాట్లాడడం గానీ, ఇంకొకటి అసలు మా ఇంటికి ఎవ్వరు రారు. ఓకే. మేముండే ఇల్లు మాస్ ఏరియాలో ఉంటది. అందరూ ముస్లిమ్స్ ఉంటారు. మేమొక్కళ్ళే హిందూసు. ఓకే. సో, ఏంటంటే మా ఆయన అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు ఇంటి దగ్గర. నేను మాత్రం అంత ఎక్కువ ఎందుకో కనెక్ట్ అవ్వను. అస్సలు మా ఇంటికి ఎప్పుడు షూటింగ్ వాళ్ళు తప్ప. ఓకే. షూటింగ్ వాళ్ళు గూడా ఏంటంటే కొంతమందికి ఛానెల్స్ వాళ్ళకి చిన్న చిన్న ఛానెల్సు, ప్లేస్ ఉండదు. లేదా మీ ఇల్లు బావుంది గదా! మీ ఇంట్లో చేద్దామని. అలా అందువల్ల నేను వాళ్ళకి కంఫర్ట్ కోసం మా ఇంట్లో షూటింగ్స్ పెట్టుకుంటారు. ఇంటర్‌వ్యూస్, ప్రాంక్‌లు అంతే తప్ప ఆఫ్ కెమెరా అసలు నేనెవ్వరిని కలవను. నేనెవ్వరితో మాట్లాడను. అసలు మా హస్బెండ్ ముందు వేరే వాళ్ళతోటి అది అంటే మేము ఇన్న అబద్ధం. ప్రకారం అయితే మీరు ఒక 3 మంత్స్ ఆల్కహాల్, స్మోక్ అన్ని బంద్ చేశాను. నేను పెళ్లి చేసుకుంటా, ఆ! నీతో కలిసుంటా అన్న ఆ హ్మ్. వ్యక్తి హ్మ్. ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్లనే మందు అలవాటు చేసుకునే అంత స్థాయికి ఎదిగిండు మళ్ళీ మీ హస్బెండ్ అంటున్నారు అహా! కదా! అది అలా కాదు. ఎంతవరకు వాస్తవం? మా ఆయన ఎలా అంటే హ్మ్. మా ఆయన ఎలా అంటే అప్పుడున్నాడు. ఆ తర్వాత ఇప్పటికి దెప్పుతాడు. "నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు. నువ్వు నన్ను అలా ఉంచేసావు. మందు లేకుండా, సిగరెట్ లేకుండా. ఐయామ్ నాట్ హ్యాపీ." రోజుకి మా ఆయన ఎన్ని సిగరెట్లు తాగుతాడు. ఇప్పుడు మేము సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నాం. అందువల్ల నేను చెప్పా, "నాకు ప్రెగ్నెంట్ వచ్చేదాకన్నా సిగరెట్సు, మందు కొద్దిగా కంట్రోల్ ఉన్నా చెయ్ లేదా పూర్తిగా మానేయి. నా మాట అస్సలు ఇనడు. ఒక పాప చాలు. నే నా నా ఇవన్నీ నా ఇష్టాలు. నేనెందుకు ఇవి వదిలేయాలి" అనేసి అంటాడు. ఓకే. ఆల్కహాల్ కూడా ఫుల్ తాగుతాడు. మా ఆయనకి ఎట్లా అంటే ఆల్కహాల్ తాగుతాడు. అయినా సాటిస్ఫాక్షన్ లేదు. అందరితో కలిసి తాగాలి ఫ్రెండ్స్ తోటి. వాళ్ళకి లక్షలు లక్షలు ఖర్చు పెట్టాలి. అయినా సాటిస్ఫాక్షన్ లేదు. ప్రతిరోజు ఇదే రిపీట్ అవ్వాలి. అంటే మనం తింటాం, పడుకుంటాం, లేస్తాం. అట్లనే ఆల్కహాల్ రిపీట్ అవ్వాలి. అయినా సాటిస్ఫాక్షన్ లేదు. టెంపుల్స్ దగ్గరికెళ్ళి మందు తాగుతారు. ఓకే. ఆచారం. అలా అంటే దేవుడి మీద భక్తి కాదక్కడ. అవును. డ్రింక్ మీద. ఓకే. పబ్‌కెళ్ళాలి. బయట మందు తాగిన దానికి పబ్‌లోకి రేటు చాలా ఎక్కువుంటది. ఓకే. అయినా గూడా ఈయన తాగేది కాక 10 మందికి తాగబోయిచ్చాలి. మళ్ళా మధ్యలో ఫంక్షన్స్ బర్త్‌డే పేరు గాని, ఏదన్నా పేరు జెప్పి పెద్ద పెద్ద ఫంక్షన్స్ జేయాలి. ఇలా డైలీ పార్టీ ఇదే ఆయనకిష్టం. అరే! మనం కొంత డబ్బు దాసుకున్నామని. ఈ డబ్బు అయిపోతుంది గదా! రేపటి రోజు మనం ఎలా బతుకుతాం? మనిద్దరం పేదరికంలో పుట్టి పెరిగాం. కనీసం మన బిడ్డని మనం మంచిగా జూసుకోవాలి. ఇంకోటి మన చేతిలో, జేబులో డబ్బులు ఉంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. అదే డబ్బులు లేకపోతే మనల్ని ఎవరు దేకరు. అయినా ఎవరైనా ఎందుకు చూసుకుంటారు మనల్ని? సో, ఇప్పుడు ఒక చెడ్డ పేరొచ్చిందనుకుందాం నాకు. ఇంత చెడ్డ పేరొచ్చినా ఒక రూపాయి దాసుకోవాలి గదా! తర్వాత ఆయన ఎంతో కష్టపడతాడు రాత్రి పగలు మా ఆయన. కష్టం గూడా పడతాడు. వచ్చిన డబ్బులు మొత్తం అది గూడా వేస్ట్‌గా అవగొట్టేస్తాడు. ఇప్పుడు ఒక వస్తువు అవసరం ఉంది కొన్నామంటే ఆ వస్తువు మన దగ్గరుంటది. అవును. అది మంచి ఖర్చు. అలా కాదు వ్యసనాలకి వేస్ట్‌గా ఖర్చు పెడతాడు. ఇంకోటి మోసం జేయడం నన్ను. అంటే, నేను అంటే స్టార్టింగ్ నుంచి మేము వింటున్నాము. మా హస్బెండ్ నన్ను మోసం అవును. చేస్తున్నాడు. నా హస్బెండ్ నన్ను మోసం అవును. చేస్తున్నాడు. నేను ఎంతో ప్రేమగా లవ్ చేసి మేము పెళ్లి అవును. చేసుకున్నాం అని అన్నారు కదా! హ్మ్. అంటే ఏ ఉద్దేశంలో నీ హస్బెండ్ నిన్ను మోసం చేసాడు? అంటే నువ్వు చేసే బిహేవియర్ వల్లనే నీ హస్బెండ్ అట్లా చేస్తున్నాడు అంటారా? నా బిహేవియర్ ఏం కాదు. నేను ఆయనతో చాలా ఓపెన్ అప్‌గా ఉంటాను. చాలా మాట్లాడతాను. ఈ రోజుకి గూడా నా ఫోన్‌కి లాక్ ఉండదు. ఓకే. ఆయన ఫోన్‌కి లాక్ ఉండదు. ఓకే. ఆహ్, నా ఫోను, ఆయన ఫోను ఇద్దరు ఒకటే. ఎటువంటి సీక్రెట్స్ గానీ, ఎటువంటి దాపరికాలు గానీ ఏం లేదు. నా ఫోనొస్తే మా ఆయన మాట్లాడమంటా, స్పీకర్ పెడతాను. ఇంకోటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరితో మాట్లాడను. ఫోనొస్తది కదా! హలో అంటా. అవతల పర్సన్ ఏం చెప్తున్నారో చెప్పలేదా బ్లాక్ చేసేస్తా. ఓకే. అంతే తప్ప వాట్సాప్ వచ్చినా గూడా బ్లాక్ చేసేస్తా. అంతే తప్ప హైదరాబాద్ వచ్చిన కొత్తలో అయితే వాళ్ళు నన్నేదనంటే గొడవ పడేదాన్ని తిరిగి. ఓకే. ఇదంతా టైమ్ వేస్ట్, మూడ్ ఖరాబ్ చేస్తుంది. ఇంకోటేంటంటే ఫ్యామిలీతో హ్యాపీగా ఉండలేం. పాప ఉంది. పాపకి డిస్టర్బ్ అయితది.
అందువల్ల ఏంటంటే అది కూడా లేదు అట్లా అన్నమాట. అయితే ఏమడిగారు మీరు? మర్చిపోయా. అంటే ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నాడు ఆ! కదా! హ్మ్. నేను కూడా మర్చిపోయాను ఆ! యాక్చువల్‌గా. నా బిహేవియర్ వల్ల మందు మందు మోసం తాగుతున్నాడు. చేశాడు. ఎందుకు హ్మ్. మోసం చేశాడంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఏదో నా బలవంతం మీద చేసుకున్నాడు. పెళ్ళప్పుడు గూడా వాళ్ళోళ్ళు ఎవ్వరు టచ్‌లో లేరు. ఇంకా కట్ ఆఫ్ అయిపోయింది. వాళ్ళ మమ్మీ, వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కట్ ఆఫ్ వాళ్ళ ఫ్రెండ్సు నేను కలిసే ఉండేవాళ్ళం పబ్బులకెళ్ళినప్పుడు. పెళ్లనేసరికి దాన్ని జేసుకోవద్దు, అది మంచిది కాదని చెప్తే నేనే షాక్ అయ్యా. హ్మ్. నిన్న మొన్నటి దాకా అందరం కలిసే కదా తిరిగాము. ఒక బ్రదర్ లాగా నేను వాళ్ళతో మాట్లాడా కదా! ఎందుకిలా చెప్తున్నారు? నేనన్నా, "నువ్విన్ని రోజులు బట్టి ఉంటున్నావు. నీకు తెలుసు కదా నా గురించి. కెమెరా ముందు నేనేం చేస్తా వదిలిపెట్టు. ఆఫ్ కెమెరా నీకు తెలుసు నేనేంటో. నా పేరెంట్స్‌కి నేను మంచిగా చూసుకున్నా. నా అనుకునే వాళ్ళకి మంచిగా చూసుకున్నా. అందరూ మోసం చేసి వాళ్ళెళ్ళిపోయారు పెళ్లి చేసుకోనని. నేనలా అనుకోలేదు కదా!" అంటే, ఓకే. పర్లేదు అనేసి ఈయన గూడా నన్ను మోసం చేసి అంటే ఇప్పుడు ఆళ్ళకిలాగానే 2 ఫోన్‌లకు లాక్స్ ఉన్నాయి అంటున్నారు గదా! లాక్స్ లేవు. అదే లేవు అంటున్నారు గదా! హ్మ్. మరి మీ హస్బెండ్ నిన్ను ఏ విధంగా మోసం చేశారు? అంటే ఇద్దరు ఆ! ఓపెన్ టప్ గానే ఆ! ఉన్నారు గదా! అయితే ఏంటంటే ఒక పర్సను ఒక హస్బెండ్ అయ్యుండి మన పక్కనే ఉంటూ ఇంత మోసం చేస్తాడా అనేది ఎవరికీ తెలీదు. సో, పెళ్లయిన తర్వాత ఏమైందంటే అబ్బాయికేం అర్థం కాలేదు. హ్మ్. మందుంది, డబ్బులు ఓకే ఉంది. బావుంది. కానీ ఏదో మిస్ అయితుంది ఆయన లైఫ్‌లో. అంటే రోజు పొద్దున్నే అందరితో కలిసి మందు తాగేవాడు. సడెన్‌గా ఒంటరైపోయాడు. ఓకే. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఆయన ఫ్రెండ్సు కట్ ఆఫ్ అయిపోయారు. ఒక్కసారిగా ఒంటరైపోయాడు. తాగేసిన తర్వాత నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. నీ వల్లే నాకు మా అమ్మ దూరమైందనేసి చేతులు కాళ్ళు కోసేసుకున్నాడు ఆ! చాకు తోటి. ఫుల్లు బ్లీడింగు. గబగబా హాస్పిటల్ తీసుకెళ్తే ఆన్ ద స్పాట్‌లో 80,000 కట్టమంటున్నారు. డబ్బులుండాలి కదా! అవును. గవర్నమెంట్‌కి తీసుకెళ్తే నన్ను గవర్నమెంట్‌కి ఓకే. నన్ను తీసుకెళ్తావా అంటాడు. అప్పుడు మా తమ్ముడు కూడా ఉన్నాడు. మా పెళ్లయిన దగ్గర నుంచి మా తమ్ముడు కూడా మాతో కలిసున్నాడు. ఓకే. ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఇప్పుడు నేనంటే ఎవరైనా ఒక వైఫ్, హస్బెండ్ వాళ్ళు కూడా అంటే వైఫే హస్బెండ్ వాళ్ళ ఇంటికెళ్తది. అలా ఓకే. కాకుండా వీళ్ళిద్దరూ సెపరేట్‌గా ఉంటున్నప్పుడు వేరే వాళ్ళొస్తే మనకెందుకు బర్డెన్ వద్దంటారు కదా! మా ఆయన చాలా మంచోడు. మా అమ్మ, నాన్నని చూసుకుంటాడు. మా తమ్ముడిని సొంత తన మనిషి నా తమ్ముడుగా తన మనిషిలాగా చూసుకుంటాడు. ఓకే. ఎక్కడ ఏ లోటు చేయడు. బాగా ఖర్చు పెడతాడనమాట. సో, మా తమ్ముడు కూడా మరి ఇప్పుడు ఉండేవాడు. మీ ఫ్యామిలీని ఇంత మంచిగా చూసుకుంటున్నాడు. హ్మ్. ప్లస్ మీ ఫ్యామిలీ నిన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తది? మంచిగా చూసుకుంటారా వాళ్ళు? ఆ! అట్లా ఉండే మా హస్బెండు ఏం చేస్తున్నాడంటే నేను చెప్పా, "నువ్వు మీ మమ్మీ దగ్గరెళ్ళిపో. డివోర్స్ తీసేసుకుందాం. ఓకే. నేను నీ జోలికి రాను. నువ్వు నా జోలికి రావద్దు. ఓకే. ఎందుకంటే కలిసి ఉందామని పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నువ్వు ఏదైనా అయిపోతది. అటు మీ అమ్మకి లేకుండా, నాకు లేకుండా పోతావు గదా! ఇలా వద్దు" అంటే, "లేదు లేదు కట్ చేసుకోనన్నాడు." ఆ తర్వాత కూడా 2, 3 సార్లు చేశాడు. ఆ తర్వాత గట్టిగా ప్రామిస్ చేసి మానేశాడు. ఇక ఏం చేశాడంటే అత్తాపూర్‌లో వాళ్ళది అత్తాపూర్ అన్నమాట. ఓకే. శిరీష్ అని ఒక అబ్బాయి ఉండే. వీళ్ళు మాట్లాడుకున్నారు ఎక్కడో కలిసినప్పుడు. శిరీష్. శిరీష్ అని. ఓకే. అప్పుడు ఏం చేశాడంటే, ఆ పిల్లోడు ఇంతే ఉంటాడు. ఏ హ్మ్. పని పాట చేయడు. ఆ పిల్లోడు మందు బాటిల్ తీసుకొనొచ్చాడు. మన డబ్బులైతే ఎవరికైనా తాగబోపిస్తే నువ్వు తిడుతున్నావు కదా! అవును. ఇది ఆ అబ్బాయే తెస్తున్నాడు. మన డబ్బులు ఓకే. కాదన్నాడు. సరే ఓకే అన్నా. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు. ఇన్ని డబ్బులెక్కడివి ఆ అబ్బాయికి? హ్మ్. ప్రతిరోజు మందాగుతున్నారు. ప్రతిరోజు నాన్ వెజ్‌లు, స్విగ్గీలు, జొమాటోలు, పబ్బుల్లో 30, 40 వేలు బిల్లులు, టెంపుల్స్ దగ్గర యాటలు కోస్తున్నారు. ఆ అబ్బాయి ఏ పని చేయట్లే ఇట్లనే ఉంటున్నాడు. ఏంటసలు గోవా ట్రిప్పులు కరోనా టైంలో టెస్టింగ్‌కి 10,000 ఓకే. మళ్ళా మాతో పాటు ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయికి గూడా అక్కడ గోవాలో జీప్ తీసుకున్నారు. అది అంటే విచ్చలవిడిగా. తర్వాత ఏమైంది? ఒక సంవత్సరం పోయాక ఎందుకనో చెక్ చేస్తే బ్యాలెన్స్ 0 ప్లస్ అప్పులున్నాయి. ఓకే. ఇదేంటి అవినాషు అంటే, ఇక నిజం తెలిసిపోయింది గదా! అవును. నేనే చేశానన్నాడు. అసలేం అర్థం కాలే. మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆ పిల్లోడు కదా ఖర్చు పెడుతున్నాడని చెప్పావు గదా! నువ్వు కాదని చెప్పావు గదా! అంటే, నా సొమ్ము నేను సంపాదించా. నేను ఖర్చు నీ సొమ్ము నువ్వు సంపాదించు. అయినా పెళ్ళానికి కూడా హక్కుంటది. అవును. ఇంకోటి నువ్వు చేసేది రైట్ అంటున్నావు గదా! నా ముందు చెయ్యి. నాకు చెప్పి చెయ్యి. నా ఎనకాల సీక్రెట్‌గా నువ్వు చేయడం అనేది తప్పు. ఇప్పుడు ఏంటి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏడ్చుకుంటూ మా ఏరియా నుంచి చాలా దూరం అట్లా రోడ్డు మీద ఏడ్చుకుంటూ అందరూ చూస్తున్నారు. ఏంటి స్వాతి నాయుడు ఇట్లా ఎనకాల మా ఆయన బండేసుకొని వస్తాడు. "నువ్వు నాతో మాట్లాడొద్దు ప్లీజ్." పాప గూడా ఉందప్పుడు. ఓకే. పిల్ల కోసం నేను కొంత డబ్బు దాసాను. ఎంతో కష్టపడి తిండి గూడా తినకుండా నేను దాసిపెట్టా. నీకెట్లా మనసొచ్చింది ఇట్లాగా? ఆ అబ్బాయికి అడిగితే ఏమంటున్నాడు తెలుసా? అసలు ఆడు ఫోన్ ఎత్తట్లా. నీ మొగుడిని అప్పటిదాకా వాడు బాబీ బాబీ అంటూ నాతో మంచిగా మాట్లాడేవాడు. ఓకే. నీ మొగుడిని అడుక్కో నాకేం సంబంధం అంటున్నాడు వాడు. హ్మ్. ఆ విషయం గూడా వాడెందుకు జెప్పాడు? మా ఆయన చెప్పాడు. "నువ్వు గూడా చెప్పు. నేను మీ ఇంటికొచ్చి గొడవ చేస్తా" అంటే, అప్పుడు జెప్పాడు వాడు. "అవును. మీ ఓకే. ఆయనే చేశాడు." "అరే! మరి నువ్వు నాకొక బ్రదర్ లాగా కాదురా! నాతో ఓపెన్‌గా చెప్పాలి గదా!" అంటే,
మీ ఆయన చెప్పొద్దన్నాడు. ఓకే. అసలు నా పక్కనే ఉన్నావు కదా! ఎప్పుడు అబ్బాయితో ఫోన్ మాట్లాడేవాడివి, ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు చేసేవాడివి, ఇదంతా నాకు తెలియకుండా ఎలా జరిగింది? సరే నేను ఇంకెవ్వరిని కలవను, మంచిగుంటాననేసి అన్నాడు. అన్న 1 వీక్ కాలేదు, మళ్ళా పృథ్వీ అని వేరే వాడు ఫ్రెండ్ అయ్యాడు. మళ్ళీ మళ్ళా సేమ్. సేమ్. నేను మొఖం మీద అడిగేసా, "పృథ్వీ గారు ఇంతకుముందు ఇలా జరిగింది. మీరు నిజం చెప్పండి" అంటే, "ఏం మాట్లాడుతున్నావు స్వాతి? నా రేంజ్ ఏంటి? మీ ఆయన దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకేంటి? నేను ఖర్చు పెడుతున్నా. ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడావనుకో నేను అసలు మీ ఇంటికే రాను." పోన్లే ఒక్కడే ఉన్నాడు కదా అవినాష్, ఆ అబ్బాయే ఖర్చు పెడుతున్నాడు, ఆయన ప్రామిస్ చేశాడు కదా చేయనని, ఒక్కడే ఉంటున్నాడు కదా, ఫ్రెండ్స్ లేరు కదా, నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఆయన ఎందుకు బాధపడాలి, యాక్సెప్ట్ చేసా. కొన్ని రోజులు అయినాక నిజం తెలిసింది, మళ్ళా సేమ్ వీడియో చేసి పెట్టా. మా ఆయన ఇంతకు ముందు వార్తలు వచ్చి చిన్న పిచ్చనా కొడుకు వీడియో చేసి పెట్టా. వీడియో చేసి పెట్టి, "ఏంటి అవినాష్ ఇది, ఏంటి ఇది" అంటే, "సరే సరే అయిపోయింది కదా, ఇంకోసారి ఎప్పుడు అలా చేయను" అన్నాడు. మళ్ళా కట్ చేస్తే ఇంకో పర్సన్ వచ్చాడు. ఇంకో పర్సన్ వచ్చి, "వాళ్ళే ఖర్చు పెడుతున్నారమ్మా, నీ మీదొట్టు, పిల్ల సచ్చినంతొట్టు, నా మందు మీదొట్టు, నేను పెట్టట్లా, నేను రూపాయి తీయట్లా, అయినా మన దగ్గర డబ్బులు లేవు కదా, నేను రూపాయి తీయట్లా, అప్పులు చేయను, ఏం చేయను, నాకు అర్థమైపోయింది, నాకు తెలివి వచ్చింది" అనేసి చెప్పి, వేరే మహి పెద్ద ఆయన అంటే ఏజ్ లో పెద్ద ఆయన, మన ఫాదర్ ఏజ్ ఉంటది, ఆయన రోజు బాటిల్ తీసుకుని రావడం, వీళ్ళిద్దరు తాగడం. ఓకే, ఇది సేమ్ రిపీట్ అవుతుంది కదా. ఇప్పుడు స్వాతి నాయుడుని వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ట్రీట్ చేస్తుంది? అంటే నీ వల్ల నీ ఫ్యామిలీ కూడా చాలా అవమానాలు జరిగినాయి, నీ వల్ల వాళ్ళు కొంచెం డిస్టెన్స్ లో ఉండడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటారు కదా, అవి ఎంతవరకు వస్తాం? అంటే నీ వల్లనే వాళ్ళు కొంచెం డిస్టెన్స్ లో ఉన్నారు, నిన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తుంటారు వాళ్ళు? సో మమ్మీ చిన్నతనం నుంచి బాగా కొట్టేది నన్ను. ఓకే. అంటే ఆవిడ ఫ్రస్ట్రేషన్, మొగుడు తాగేసి ఇంట్లో డబ్బులు లేక ఆ కోపం అంతా నా మీద ఎక్కువ చూపించేది. పర్లేదు, చిన్నప్పుడు చాలా బాధలు పడ్డా. కనీసం చల్లటి చలిలో వేడి నీళ్ళు పోసుకుందామంటే కూడా గ్యాస్ అయిపోతుంది, పుల్లల పొయ్యి ఏమో పెట్టనివ్వడు ఓనరు, కిరసనాయిలు కొద్దిగా తెస్తారు, చల్లి నీళ్ళు పోసుకోవాలి. బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ పెట్టి వాటర్ ఇలా ఊరికే కింద పోసి స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని స్నానం చేయకుండా, ఎందుకంటే చన్నీళ్ళు అలా. ఎందుకు మా అమ్మ నన్ను బాధలు పెడుతుంది? మా నాన్నకేమో వేడిగా ఫుడ్ వండి పెట్టేది, మాకేమో చల్లన్నం పెట్టేది. ఏంటి మా అమ్మ, నేను కూడా పెద్దయ్యాక మమ్మీ ఇలా చేస్తుంది పగది అని నేను అనుకునేదాన్ని. అట్లా అలా ఉన్నప్పటికీ అలాంటిది మా చుట్టాలు ఎవ్వరి దగ్గర రూపాయి ఉంది, మమ్మల్ని దేకలేదు. మేము ఎన్ని బాధలు పడుతున్నా ఏమిలే. ప్రైవేట్ స్కూల్లో మేము ఉంటే కూడా డబ్బులు కట్టకపోతే మళ్ళీ మేము గవర్నమెంట్ స్కూల్కి మేము ట్రాన్స్ఫర్ అయిపోయినాం. అలాంటిది నేను వచ్చాను, నేను ఇక్కడ వచ్చి ఏదో ఇప్పుడు ఏదైతే ఉందో అది చేద్దామని రాలేదు నేను, రొమాంటిక్ అలా అని కాదు, మామూలుగా నేను వచ్చాను. నేను కూడా ఇక్కడ ఎన్నో స్ట్రగుల్ అయ్యాను. తర్వాత నేను సంపాదిస్తున్నా, నేను మా అమ్మ నాన్నకి ఇస్తున్నా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు మేము నచ్చని చుట్టాలందరూ నా డబ్బులు మా నాన్నకి, మా అమ్మకి, మా తమ్ముడికి ఇస్తే వీళ్ళందరూ వచ్చి ఈ డబ్బులు తీసుకున్నారు, నా డబ్బులు తీసుకుని వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చదివించుకున్నారు, వాళ్ళు బంగారాలు కొనుక్కున్నారు. ఇట్లాంటి వీడియోస్ చేస్తుంటే ఎప్పుడు మీ ఫ్యామిలీ నిన్ను వద్దు ఇలాంటివి చెయ్యొద్దు అని అనలేదా? అదే నేను చెప్పాను కదా, ఒకసారి ఇంట్లో తెలిసిన తర్వాత తమ్ముడిని కూడా చెయ్యొద్దు అన్నారు, నన్ను కూడా రిటర్న్ వచ్చేయమన్నారు. నేను రానని చెప్పాను, తమ్ముడిని మాత్రం తీసుకుని వెళ్ళిపోయారు, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. తర్వాత గొడవ పడతారు, మా పరువు తీసేసావు నువ్వు, చుట్టాలు మాట్లాడట్లేదు, ఫంక్షన్ లో నేను వెళ్తే మాట్లాడరు, కానీ నా డబ్బులు అని తెలుసు, మా అమ్మ నాన్న దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళు ఏం పనిచేయట్లేదు, నా డబ్బులు అని తెలుసు. అంటే నేను నచ్చినావు, కానీ నా డబ్బులు నచ్చితే నా డబ్బులు తీసుకుని వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకున్నారు. నాతో మాట్లాడరు, నా హస్బెండ్తో మాట్లాడరు, నా చిన్న పాప ఏం తప్పు చేసింది, నా చిన్న పాపతో కూడా పలకరించరు, మాట్లాడరు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నన్ను పిలవరు, నేను కూడా దేనికి వెళ్ళను, ఏది వెళ్ళను. నేను ఒకటే అడిగాను, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని అంటారేంటి? ఈరోజు మీరు ఇంట్లో కూర్చొని ఫుడ్ తింటున్నారు, ఒంటి నిండా బంగారం వేసుకున్నారు, నేను ఏ తప్పు చేయట్లేదు, నాకు షూటింగ్సే కదా చేస్తున్నా నేను, కాకపోతే రొమాంటిక్ షూటింగ్స్. రొమాంటిక్ షూటింగ్స్ స్వాతి నాయుడు ఈ రొమాంటిక్ సీన్స్ ఎందుకు ఎంచుకున్నది అసలు? యాక్చువల్లీ నేను వచ్చి ట్రై చేసిన తర్వాత 2-3 ఇయర్స్ నాకు ఎటువంటి అవకాశాలు లేవు. తర్వాత ప్రొఫెషనల్ ఫోటోషూట్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, మాకు సెమీ న్యూడ్ కావాలి, అట్లయితే మీకు కూడా ఇస్తామన్నారు. నాకేం అవకాశం లేదు, నేను ఓకే అన్నాను. సిగ్గు అనిపించింది, ఆయన కూడా నేను చేసిన, నాకు మంచి ఫొటోస్ వచ్చినాయి. ఆ తర్వాత మరి నేను ట్రై చేసిన న్యూస్ ఛానల్స్ లో వెళ్తున్నప్పుడు నాకు లేట్ నైట్ షో ఇచ్చారు, శృంగార దేవోభవ. ఆ షో వాళ్ళు నాకు దేనికి ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్న రెగ్యులర్ యాంకర్స్ ఎవరు ఆ షో చేయనన్నారు, ఎందుకంటే అది అడల్ట్ కంటెంట్, సెక్స్ గురించి మాట్లాడాలి. నాకు అవకాశం వచ్చింది, నేను ఒకటే ఆలోచించా, ప్రపంచం అంతా ఎన్టీవీ స్టూడియో ఎన్ ప్రపంచమంతా నా షో చూస్తుంది, అది ఏంటి సెక్స్ వల్ల నాకు అవసరంలా, నేను చేస్తా. ఫస్ట్ టైం కెమెరా ముందు అంత పెద్ద స్టూడియో ఎన్లో అంత పెద్ద స్క్రీన్ మీద
మేకప్ వేసుకుని, కాస్ట్యూమ్ వేసుకుని నేను మాట్లాడుతుంటే అందరూ క్లాప్స్ కొట్టారు. చాలా బాగా మాట్లాడారు. ఎక్కడ తడబడలేదు, సిగ్గుపడడం అట్లా ఏం లేదు. కట్ చేస్తే ఆ షో బాగా చూస్తున్నారు. మామూలుగానే జనాలు లేట్ నైట్ షోస్ అవి అంటే నేనింత పాపులర్ అవ్వడానికి కారణం జనాలే. బికాజ్ వాళ్ళు బాగా చూస్తున్నారు. అప్పటిదాకా ఏ ఛానల్ వాళ్ళు నాకు అవకాశం ఇవ్వనోళ్ళు ఈ షో చూడగానే వావ్! వాళ్ళ షోకి నైట్‌లో బాగా వచ్చింది. సీవీఆర్ వాళ్ళు పిలిచారు. ఇటు సీవీఆర్‌లో చేస్తూ, అక్కడ స్టూడియో ఓకే. ఎన్‌లో చేస్తూ. మళ్ళా అదే సీవీఆర్ వాళ్ళు హెల్తీ నైట్స్ అని పెట్టారు. మళ్ళా సమరం గారితో 2 షోస్. ఓకే. ఇది చూసి మళ్ళా వేరే ఆర్టీవీ అనుకుంటా వాళ్ళు ఆఫ్టర్‌నూన్ షో ఇచ్చారు. ఓకే. అలా అన్నీ అవే వస్తున్నాయి తప్ప నేను ఇదే చేస్తాను, ఇది చేయను అని లేదు. ఇవి చూసిన తర్వాత పర్టిక్యులర్‌గా ఈ అమ్మాయి కావాలి. ఎందుకంటే మన దాంట్లో ఒక రొమాంటిక్ రోల్ ఉంది. ఈ అమ్మాయి అయితే జనాలు బాగా రిసీవ్ చేసుకుంటారు. ఈ అమ్మాయి బాగా న్యాయం చేస్తది ఓకే. అని అలా పిలవడం. అలా మొత్తం ఇదే అంటే నేను ఇప్పటిదాకా షూటింగ్‌లో ఎప్పుడైతే చీర కట్టుకున్నానో ఇక్కడి దాకా కొంగు ఎప్పుడు పెట్టుకోలే. ఇక్కడికే ఉండాలి. ఓకే. ఆళ్ళు అలాగా చెప్తారు. నేను గూడా నాకు దాచుకోవడం ఇష్టం ఉండదు. అట్లా అంటే స్లిమ్ ఫిట్‌గా చాలా బాగుండేదాన్ని కాబట్టి ఐ వాంట్ టు షో మై బాడీ నా ఫిగర్ చూపించాలని నాకు ఉండేది. అట్లనే ఏ డ్రెస్ ఏసుకున్నా షూటింగ్ వాళ్ళు ఫోన్ చేస్తారు కదా కాస్ట్యూమ్స్. అవును. ఎక్స్‌పోజింగ్ డ్రెసెస్ తెచ్చుకోమనేవాళ్ళు. ఓకే. అందువల్ల నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను కొనే బట్టలు కూడా ఎక్స్‌పోజింగ్. ఓన్లీ విజయవాడ ఎళ్ళినప్పుడు, అమ్మ వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మాత్రం నిండుగా బట్టలు కొని పక్కన పెట్టుకునేదాన్ని. ఇక మొత్తం అలా మారిపోయింది నా లైఫ్ అంతా. అంతేగాని ఇలానే చేయాలి అని ఏం లేదు. అయితే